అద్భుతమైన ఆట ప్రదర్శన చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్న ఇది మ్యాచ్ ఫిక్సింగ్. బొజ్జల సుధీర్ గారు ఇక్కడి నుంచి బ్యాటింగ్ వెళ్తున్నప్పుడు అనితి గారితో ఏదో మాట్లాడారు, వచ్చిన వెంటనే 4 బౌండరీ దగ్గరలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆపలేకపోయారు. మార్చుకోకపోతే చాలా ఘోరాలు జరుగుతాయి, చూసుకోండి. వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నప్పుడే అనిత గారిని బాల్ వదిలేయమని చెప్పారు. బాల్ వదిలేయమని చెప్పి బొజ్జల సుధీర్ గారు వెళ్ళారు, అక్కడి నుంచి కరెక్ట్ ప్లేస్మెంట్ చేశారు బాల్. మేడం అనిత గారు ఇక్కడ రావాలి మీరు ఫీల్డింగ్ ఇక్కడ. అన్నా ఇక్కడ రండి అన్నా, సుధీర్ అన్న ఇక్కడే కొట్టు, ఇక్కడే కొట్టు. శ్యామ్ గారు చాలా మంచి బంతి ఇసిరారు. వాటర్ లేవు, నువ్వు 6 కొట్టాలంటే వాటర్ ఉండాలా. వాటర్ 7 ఓవర్లు కంప్లీట్. కంప్లీట్. వాటర్ పంపించమ్మా బాయ్స్, వాటర్ వెళ్ళండి అమ్మా. వాటర్ 7 ఓవర్ నెయిల్ బైటింగ్ అంటారు కదా, అటువంటి బ్యాటింగ్. సేవ్ చేశారు అనిత గారు, మొత్తం 6 రన్నులు సేవ్ చేశారు. కష్టపడకుండా బంతిని బొజ్జల సుధీర్ గారు ఆడుతున్నారు. ఆయన రన్ కొట్టినా కొట్టకపోయినా బాలేపాట వేయాల్సిందే. గత మ్యాచ్ లో 30. రామప్రసాద్ రెడ్డి గారు అక్కడ మధ్య మినిస్టర్ వస్తున్నారు. అనితమ్మ ఆడడంలా వదిలేస్తున్నారు అన్ని. అది ఏమన్నా న్యాయమా? ఎంత మంత్రులు అయితే మాత్రం ఈ రకంగా మమ్మ ఆచాతే పరిగెత్తిచ్చి అటు ఇటు 2 అవుతుందా? ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. పైగా మొత్తం గ్రౌండ్ లో ఒకటే డాన్స్ చేసిందా నేను ఓడిపోయిన తర్వాత అనితక్క. ఎంత నా విధుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఎంత దారుణం అంటే తమ్ముడు మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో గౌరవాలు ఉంటాయి ఎప్పుడు, అవి కాదు సబ్జెక్టు. బొజ్జల గారు ఆవిడ మీద నమ్మకంతో మీరు వెళ్ళారు, మీరు మోసపోయింది ఆవిడ వల్లే, మీరు అవుట్ అయిపోయారు. అంటే నా తెలిసి ఈ గ్రౌండ్ వెనకాల ఏదో గట్టి స్ట్రాటజీతో పంపించారు ఆవిడ్ని. రవినాయుడు గారిది ఏమైనా హస్తం ఉందంటారా? హస్తమే కాదు, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. రెండో రన్కి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే అవదు. అక్క వచ్చే వెనక్కొచ్చే. లేదు నాట్ అవుట్. మీకు ఇక్కడి నుంచి కనిపించింది కానీ